ఈరోజు నేను దోసకాయ టమాటా చేస్తున్నాను. చాలా సింపుల్గా చేస్తున్నాను. ఎలాంటి మసాలాలు వేయకుండా చాలా సింపుల్గా చేస్తున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులో యాజ్ యూజువల్ తిరుమాత పెట్టేశాను. తిరుమాత పెట్టేసి తిరుమాత గింజలు వేసేసాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి చిన్న చిన్నవి వేసాను. నేను కటర్ యూజ్ చేశాను. మంచిగా కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్లో వస్తే చాలు. కొంచెం పచ్చి స్మెల్ అనేది పోతే చాలు. తర్వాత కరివేపాకు వేసాను. తర్వాత టమాటాలు చిన్న చిన్నవి కట్ చేసుకొని వేసేస్తున్నాను. ఒక 2 minutes అలా అలా కలిపేసుకుని తర్వాత దోసకాయ ముక్కలు వేసుకుంటే సరిపోద్ది. దోసకాయ ముక్కలు కూడా వేసేసాను. చూడండి, ఒక 10 minutes కాదు 5 minutes ఇలాగా మగ్గనివ్వండి చాలు. తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేయొచ్చు. చూడండి, కొంచెము మగ్గుతుంది. టమాటాలు కొంచెం మగ్గినాయి. అప్పుడు పసుపు యాడ్ చేసుకోండి. పసుపు, ఉప్పు, కారం యాజ్ యూజువల్. ఇంకంతే, నేను ఎలాంటి మసాలాలు వేయలేదు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను అంతే. ఇంకా కొంచెం కలుపుకున్నాక కొంచెం ముక్కకి పట్టే వరకు ఒక 5 minutes ఉంచాను, మగ్గనిచ్చాను. తర్వాత వాటర్ చూడండి, అలా మగ్గనిచ్చాక అప్పుడు వాటర్ యాడ్ చేశాను. 1 glass వాటర్ యాడ్ చేశాను. కలుపుకుంటున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది. చాలా మంచి టేస్ట్ వస్తుంది. కొంతమంది ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటారు. నేను వేయలేదు. అది వేసుకున్నా చాలా బాగుంటుంది. నేను వేయట్లేదు. మగ్గనిచ్చాను ఒక 10 minutes. ముక్కకు బాగా పట్టింది. చూడండి, ముక్క కలర్ కూడా చేంజ్ అయిపోయింది. చూడండి, పట్టుకొని చూస్తే ఊరికనే ప్రెస్ అయిపోయింది.